బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. సో బాధాకరమా? ఆయనకి ఇంకా ఇంతకు ముందే రావాలి, బట్ ఆయనకి అవార్డు లేట్ గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది అనమాట. సో ఆయనకి ఇంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ ఎనీవే హ్యాపీయే, బట్ కొంచెం లేట్ అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవడం జరిగింది. అయితే ఫ్యూచర్ లో పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? 100% పద్మవిభూషణ్ కాదు, ఆయనకి భారతరత్న నుంచి కూడా తక్కువే అనమాట. బికాస్ ఇండస్ట్రీలో ఆయన కొడతారన్న ఒక రూమర్ ఉంది, కానీ ఆయన చేసే సేవలు ఎవరికి తెలియదు. సో ఇండస్ట్రీలో ఆయన చేసే సేవలు ఇంకా ఏ హీరో కూడా చేయదని చెప్పి అనుకుంటున్నాను. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇస్తారేమని కొంతమంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఒక 10 years బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో క్వశ్చన్ ఆన్సర్ గా దొరికిస్తున్నారు. సో అలాగే ఆయన హ్యాట్రిక్ మూవీ చేయడం గానీ, అన్స్టాపబుల్ షో గానీ, నెక్స్ట్ బసవతారకం సేవా కార్యక్రమాలు చేయడం గానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆయనకు చాలా గౌరవం, రెస్పెక్ట్ పెంచి బయట. సో 10 మంది కొట్టిన ఆయనే, 4 పెట్టినా కూడా ఆయనే. సో అది కన్సిడర్ చేసి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని కొంతమంది అంటారు. బట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ అందరూ కూడా ఫేమ్ లోకి రారు కదా. ఆయన చేసేది ఫేమ్ లో కనబడుతుంటారు కాబట్టి మేబీ ఈయనకి వచ్చింది. బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి. బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు వచ్చింది. మొత్తం 132 మందికి వచ్చినాయి అవార్డులు. సో వాళ్ళందరిలో మనకి ఓన్లీ బాలయ్య గారు కనబడుతున్నారు. ఇంకా 131 మంది ఎవరికి కనబడతలే కదా, ఎందుకంటే వాళ్ళ పేరు మనకు తెలియదు కాబట్టి. అంతే. అంటే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా. సో మరి చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినారు. ఓకే, కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ కానీ ఏది కూడా చేయట్లేదు. ఇప్పుడైనా చేస్తారు అనుకోవచ్చా? అంటే బట్ వాళ్ళ ఇష్టము. బాలకృష్ణ గారికి వాళ్ళకి లోపల ఇంటర్నల్ గా వాళ్ళు ఉంటాయి కదా, మరి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. సో దానికి గవర్నమెంటే బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోలతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు, పక్క హిట్ అవుతుంది. అసలు బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? ఆయన సినిమాల గురించి. సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా, ఆయన ఇంట్లో కాకుండా, సో షూటింగ్ లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్ గా ఉండడం అనేది బాలకృష్ణ స్పెషాలిటీ. సో ఎక్కడ కూడా ఏది సిగ్గా ఫీల్ అవ్వకుండా, సైగా ఫీల్ అవ్వకుండా ఏదైనా ఓపెన్ గా డేర్ గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాలయ్య గారి లాగా ఎనర్జెటిక్ గా ఉంటారు. సో అవసరంగా ఉన్న సినిమాలు అనేది చేయడం జరుగుతుంది చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.